నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సంపద సృష్టించి పేదలకు పంచాలని సీఎం చంద్రబాబు అన్నారు. సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. గత 5 ఏళ్ల విధ్వంసంతో చాలా వెనకబడిపోయాం. నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకెళ్తున్నాం. 6 నెలల పాలనలో 12.94% వృద్ధి రేటు కనపడింది. వచ్చిన సమస్యలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. సమస్యలను పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. వ్యవస్థ మెరుగుపడాలి. రేపటికి మన ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. మనపై విశ్వాసం పెట్టుకుని భారీ మద్దతు ఇచ్చారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చాలా స్పష్టంగా 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పెట్టుకున్నాం. అదే సమయంలో $2.4 ట్రిలియన్ మన జిఎస్టిపి ఉండాలనుకున్నాం. $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్, హైయెస్ట్ ఇన్ ది కంట్రీ రావాలనుకుంటున్నాం. అది కూడా ఫైనాన్స్ చూపించినప్పుడు, ప్లానింగ్ చూపించినప్పుడు చూపిస్తారు. ఏ విధంగా 30 సంవత్సరాల డేటా 1995 నుంచి 2024 వరకు ఆ డేటా మీరు చూస్తే ఇట్ ఈస్ ఐ ఓపెనర్ అవుతుంది. ఆ రోజు ఆలోచించిన విధానం, కన్సిస్టెంట్ గా ఫాలో అయినటువంటి పాలసీస్ అన్ని ఎక్స్ట్రాడినరీ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మనం చేసేది ఒక చరిత్ర. ఆ చరిత్ర ఇప్పుడు కాదు, రాబోయే రోజుల్లో భావితరాలు మనం గుర్తుపెట్టుకునే విధానంగా ఉంటాయి. అయితే ఇక్కడ దీర్ఘకాలంలో మాట్లాడుతూ షార్ట్ టర్మ్ లో మనం మర్చిపోతే కష్టం. ఈ ఇయర్ నుంచి మీరు ఆలోచించాల్సింది, ఈ ఇయర్ మీరు ఏం చేయబోతున్నారు. 1 ఇయర్, ఫస్ట్ ఇయర్ లో ఒక 2-3 నెలలు లేకపోయినా ఫస్ట్ ఇయర్ వీఆర్ కంప్లీటింగ్. అక్కడి నుంచి 25-26 మన బడ్జెట్ ఒక వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ మీరు ఆలోచించాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఒక క్లియర్ గా మీ గోల్స్ ఏంటి. కొన్ని డిపార్ట్మెంట్ జిఎస్టిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ మానవ వనరుల అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు, కొన్ని డిపార్ట్మెంట్ వెల్ఫేర్ చేస్తున్నారు, కొన్ని రెగ్యులేటరీ ఉన్నాయి. అందుకే సబ్జెక్ట్స్ కూడా అదే మరి డివైడ్ చేశాం మేము. కాబట్టి అవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత మీకు క్లారిటీ రావాలని కోరుకుంటున్నా. అందుకని ఈ రోజు మనం గ్రామ, మండలం, కాన్స్టిట్యున్సీ ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటున్నాం. అక్కడి నుంచి కూడా, ఎందుకంటే కొన్ని ప్రాంతాలే అభివృద్ధి అయ్యి మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి కాకపోతే అది కూడా కరెక్ట్ కాదు. దాన్ని కూడా ఏం చేయాలో చేయడం. నా దగ్గర నుంచి లాస్ట్ మైల్ లో ఉండే పొలిటికల్ ఫంక్షన్ పనిచేయాలి. చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండి ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి. అందరూ కూడా సమిష్టి. కృష్ణా మిల్క్ యూనియన్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ విజయవాడ పాల ఫ్యాక్టరీ దగ్గర ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ పాడి రైతులకు, ఉద్యోగస్తులకు వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక మంది సహాయ సహకారాలతో 6 దశాబ్దాల నుండి కృష్ణా మిల్క్ యూనియన్ ప్రజల మన్ననలు పొందిందని, శ్వేత విప్లవ స్ఫూర్తితో ఎగిరిన విజయ బావుట కృష్ణమ్మ క్షీరధార అని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పాత పీఠిక ఆవిష్కరించినదే కృష్ణా మిల్క్ యూనియన్. కనకదుర్గమ్మ పాదాల కింద ఉన్నటువంటి కొండ చివరన 1959-60 స్థాపించబడిందన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు ఈశ్వర్ బాబు, డైరెక్టర్లు, ఉద్యోగులు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.
సార్ అందరూ చూడరా నువ్వు కిందనే వస్తుంది అన్న సార్ అందరూ కుటుంబ సభ్యులందరూ అందరికీ పాలకవర్గ సభ్యులు కానీ ఉద్యోగస్తులు కానీ అందరికీ పాలకవర్గ సభ్యులందరికీ కుటుంబ సభ్యులందరికీ వజ్రోత్సవ శుభాకాంక్షలు. మీడియా మిత్రులు ఎంతో అభిమానంగా ఈ యూనియన్కి మేము చాలా అందంగా గమనిస్తూ ఉంటాం. అంటే రైతు, ఆ వ్యవస్థ, ఆ ఇష్టమైనటువంటి అనుబంధాలైనటువంటి వ్యక్తులు చాలా మంది ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది సహకారం వలన కృష్ణా మిల్క్ అనేది 6 దశాబ్దాల కాలంలో ఎన్నో కష్ట నష్టాలని, ఎన్నో ఇబ్బందుల్ని చాలా అవలేలుగా ఆ భగవంతుడు ఆ కనకదుర్గమ్మ పాదాల కింద కొండ చివరన ఇక్కడ కట్టినటువంటి సుమారు 1959-60లో ఇంటిగ్రేటెడ్ మిల్క్ ప్రాజెక్ట్ అనేది ఆ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి అప్పుడు ఆలపాటి రాజాతో కలిసి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె క్రాంతి కుమార్ విద్యావంతుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటుగా న్యాయవాదిగా, ఎమ్మెల్యేగా అనుభవంతో పాటుగా విద్యార్థి దశలోని నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను ఎమ్మెల్సీగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసిన తనకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించవలసిందిగా కోరారు. ఈ రోజు ఉదయం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వాకర్స్ గ్రౌండ్, అదేవిధంగా సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీ, NSM పాలిటెక్నిక్ కాలేజీ, ఈ 4 కాలేజీలో కూడా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడానికి ఆ గ్రౌండ్ లన్నీ కూడా వెళ్లి పబ్లిక్ ని కలవడం జరిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ఎందుకు ఓటు వేయాలి అంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయవేత్త, లాయర్ గా చదివేటప్పుడు స్టూడెంట్ పాలిటిక్స్ లో కూడా చాలా పీడుకొండ వ్యక్తి. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 1982లో తక్షణమే పార్టీలో చేరి యువ నాయకుడిగా పనిచేసిన వ్యక్తి. 94 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే గాను మినిస్టర్ కూడా చేశారు, ఎమ్మెల్యే ఉన్నారు. అంతేకాదు శాసనసభలో ఆయన ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇస్తే దాన్ని అనర్గళంగా మాట్లాడటమే కాకుండా సభనంతా కూడా కన్విన్స్ చేసే శక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన లాయర్ కూడా అవటం వలన ఆ యొక్క పాయింట్లు, చక్కటి పాయింట్లు చెప్పి స్పీకర్ గారి దృష్టికి, మంత్రుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క వాటి పరిష్కారం కనుక్కున్న వ్యక్తి. అందువలన ఇవాళ మీ ఇద్దరం కూడా సహచరులు సుదీర్ఘకాలంగా ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక ఓట్లతో గెలవాలనేది నా ఆకాంక్ష. పబ్లిక్ కూడా అదే మాట చెబుతా ఉన్నారు. అందువలన దీంట్లో ప్రజలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేసింది ఏంటంటే పేరు పక్కన ఒక నమస్కారం అండి. ఈ రోజు విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో సోదర సమానులు, స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు, అపార అనుభవజ్ఞులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు నాయకత్వంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఈ రోజున ఈ ప్రాంత ప్రజలందరి యొక్క సహకారం, పట్టభద్రుల సహకారం, ఆశీస్సులు, సహాయం కోసం మేమందరం కూడా ఈ ప్రాంతాల్లో పర్యటించడం, వారందరూ
చూపిస్తున్నటువంటి అభిమానం ఈ రోజున ఈ ప్రభుత్వానికి ప్రగతికి మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు భావించటం చాలా సుదీనం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన సంకల్పం ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలి, అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపుకి అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే సంకల్పంతో పనిచేస్తున్నటువంటి కూటమి నాయకత్వాన్ని మనం మద్దతు పలకాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో నేను అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సందర్భంలో నా విజయం అనేది అనివార్యం అవ్వాలి అనే భావాన్ని కలగజేయాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే ప్రగతికి ఓటేద్దాం, ఎవరు ప్రత్యర్థులు ఎవరనేది కాదు, ఎలాంటి వారు అనేది కాదు. ఈ రోజున ఈ సమాజాన్ని ఏ రకంగా నాశనం చేశారో, విధ్వంసం చేశారో మనందరం కూడా చూసాం. 5 కోట్ల ఆంధ్రులు ఈ రోజున అతాకుతలం అయిపోయి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితిలో ఈ రోజున పునర్వైభవాన్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఈ కూటమి నాయకత్వం మీద ఉంది. అందుకనే మరొక్కసారి మీ అందరి యొక్క మద్దతు, ఆశీస్సులు, సహాయం, సహకారం. ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నిధి అగర్వాల్ విజయవాడలో సందడి చేసింది. విజయవాడ సత్యనారాయణపురం నాగేశ్వరరావు పంతులు రోడ్ లో ఉన్న కోవెల జ్యువెలర్స్ షోరూమ్ ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉందని, ఈ కోవెల జ్యువెలర్స్ షోరూమ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మహిళలకు, పురుషులకు అన్ని రకాల ఆర్నమెంట్స్ ఈ షోరూమ్ లో లభిస్తాయని, ఈ షోరూమ్ కు ఒక్కసారి వస్తే మరలా రావాలనిపిస్తుందని తెలిపారు. త్వరలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీలో నటిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో జ్యువెలరీ షోరూమ్ నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ టైం కలుస్తున్నామ్మా, మీ పేరు తెలుసుకోవచ్చా? మీ పేరు కవిత గారు. బేసిక్ గా ఆవిడే బంగారం. all of these stores and very good quality, very good design. So multi shopping chair for all the ladies and gents. మీ ఫేవరెట్ గోల్డ్ నాకు ఇయరింగ్స్ చాలా ఇష్టం. ఫేస్లో ఇయరింగ్స్ incomplete. I always wear earrings. Bangles. Of course, everything, but I'm earrings తెలుగులో చెప్పాలంటే బాబు ఎవరా మీరు వెనక అరవకండి వయసు ప్రముఖ గోల్డ్ వ్యాపారస్తులు గత 30-40 సంవత్సరాలుగా నాన్నగారి దగ్గర నుంచి బంగారు వ్యాపారంలో ఉన్నటువంటి మునగాల రమేష్ ఇక్కడ కొత్త బ్రాంచ్ ని కోవెల అని ఏర్పాటు చేయడం సంతోషం. ఇప్పుడే కొత్త డీటెయిల్స్ గోల్డ్, డైమండ్స్, సిల్వర్ ఆర్నమెంట్స్ అన్ని కూడా రకరకాల ఆర్నమెంట్స్ తో ఇవాళ బంగారం అనేది మన భారతదేశంలో అందరికీ కూడా సాంప్రదాయంగా అందరూ కూడా ఎక్కువ తక్కువ చూపేది అలాంటి గోల్డ్ రంగంలో వినూతమైనటువంటి లేటెస్ట్ డిజైన్స్ ని ఏర్పాటు చేసే ఖచ్చితంగా ప్రజల ఆధారం సత్యనారాయణ అనేది హార్ట్ ఆఫ్ ది విజయవాడ హార్ట్
ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 16న జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. గడిచిన 9 నెలలుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేశంలోనే పంచాయతీరాజ్ శాఖ బాగా పనిచేస్తుందనే పేరు తీసుకొచ్చారని, ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నవారంతా సంతోషం వ్యక్తపరుస్తున్నారన్నారు. సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, 7 నియోజకవర్గాలు జన సైనికులు ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమం జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, బడితా శంకర్, అక్కల రామ్మోహన్ రావు, విజయలక్ష్మి, రామాయణపు కోటి తదితరులు పాల్గొన్నారు. ₹1,00,000 ముందుగా నిధులిచ్చారు. అలాగే గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖని పూర్తిగా దాన్ని నెగ్లెక్ట్ చేసి ఆ శాఖ ఉందా లేనట్టుగా సర్పంచులందరూ కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీ కానీ పూర్తిగా వాళ్ళని పట్టించుకోలేదు. ఇవాళ ఆ శాఖలో ఉన్న ఉద్యోగస్తులు అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యలు కూడా, ప్రమోషన్లు కానీ అన్ని కూడా మరి వారి శాఖలు అన్ని కూడా తీర్చడం జరిగింది. అలానే వాళ్ళ ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ప్రతి గ్రామానికి రోడ్లు, డ్రైన్స్ నిధులు ఇచ్చి వారం కూడా పేమెంట్ ఇస్తుంటే ఇవాళ గ్రామ సర్పంచ్ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. గ్రామ ప్రజలు కూడా మా సర్పంచ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా పనిచేస్తున్నారని సర్పంచెస్ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి మరి ఇవాళ పౌరులో జాగ్రత్త ఆచి చూచి తీసుకుంటారు. ఎందుకంటే పర్యావరణం ఎక్కడ దెబ్బతినకూడదు, అడవులు ఎక్కడ కూడా అన్యాక్రాంతం అవ్వకూడదు. కాబట్టి ఆ శాఖలో నిర్ణయాలు తీసుకోవడం కొంచెం ఆలస్యం అవడం సహజం. అందులో పవన్ కళ్యాణ్ గారు చాలా డీప్ గా, నేను చాలా మంది మంత్రులు చూసాం, చాలా ప్రభుత్వం చూసాం, ఇంత డీప్ గా ఇంతసేపు రివ్యూ చేయడం. పంచాయతీరాజ్ శాఖలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు, ఒక ఎల్డీసీ నుంచి ఒక సూపరింటెండెంట్ దాకా, ఐఏఎస్ ఆఫీసర్స్ అందరితో కూడా గంటలతో కూడా రాత్రి 11, 12 అయినా సరే రివ్యూ చేస్తా ఉన్నారు. అంటే ఆ సబ్జెక్టులు బాగా ప్రావీణ్యత సంపాదించాలి అని ఒక పట్టుదలతో పనిచేస్తున్నారు. కాబట్టి కొంచెం ఆలస్యం అవడం సహజం. బట్ దీనివల్ల అది తప్పేం కాదు, అది చాలా జాగ్రత్తగా తీసుకున్నారని చెప్పి అందరూ శభాష్ అంటారు అధికారులే. మలబార్ గోల్డెన్ డైమండ్ తమ బ్రైడల్ జ్యువెలరీ షోరూమ్ ని మలబార్ గోల్డెన్ డైమండ్ విజయవాడ షోరూమ్ లో ప్రారంభించారు. ఈ బ్రైడల్ జ్యువెలరీ షో 8 ఫిబ్రవరి నుండి 22 ఫిబ్రవరి 2025 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ ప్రచారానికి ఎంపిక చేసిన ఇతివృత్తం షో దవే. ఈ ఇతివృత్తం ద్వారా భిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులు మరియు సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నవ వధువుల కోసం కళాత్మకంగా రూపొందించిన ఆభరణాలు ప్రదర్శించబడతాయని తెలిపారు. వధువు కోసం మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఒక సరికొత్త ధోరణి నెలకొల్పింది. తన వివాహం తనకెప్పటికీ సుమధురమని భావించేలా షో దవే సందేశంతో ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు అర్జున్ మాట్లాడుతూ మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఇండియన్ 1 గోల్డ్ రేట్ అనే ప్రచారం ప్రారంభించిందని, ఇందులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూంలలో ఒకే ఉత్తమమైన ధర వినియోగదారులకు అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షోరూం మార్కెటింగ్ మేనేజర్ ఖాజీ మజూనేదా, దీపిక, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగ్ నగర్ లోని ఆహ్వాన్ కన్వెన్షన్ హాల్లో విజయవాడ ఏసీ మరియు ఫ్రిడ్జ్ టెక్నీషియన్ అసోసియేషన్ వారి 7వ వార్షికోత్సవ వేడుకలు మరియు మెడికల్ క్యాంప్ నిర్వహించడం అయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే రోజు అసోసియేషన్ సభ్యులకు మెడికల్ క్యాంపు నిర్వహించి ఉచితంగా మందులు అందించడం చాలా సంతోషించదగ్గ అంశమని ఇది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ కండిషనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఎవరైతే మీ అసోసియేషన్ లో ప్రెసిడెంట్, సెక్రటరీ, అలాగే యూత్ ఇంకా గౌరవ అధ్యక్షులు, సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వారి బాధ్యత తీసుకుని మీరు కనుక ఒక క్యాంపును పెట్టమంటే ఇక్కడే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే
ఒక నెల రోజుల పాటు స్కిల్ డెవలప్మెంట్ మంచి క్యాంపుని ఇక్కడ పెడతాం. కంటిన్యూ దాన్ని స్కిల్ డెవలప్మెంట్, ఎందుకంటే రోజు రోజుకి టెక్నాలజీ మారిపోతాం. టెక్నాలజీ మారిపోతున్నప్పుడు వాళ్ళు ఇంటూ చేసిందనేది లేదు. వాళ్ళు మొత్తం స్ప్లిట్ వచ్చేసి సెటిల్ చేసి వచ్చేసి ఐటమ్స్ కావాలన్నా సెటిల్ చేసి ఇస్తున్నారు. అలాగే అసోసియేషన్ తరఫున ఇన్సూరెన్స్ కూడా పెట్టుకోవాలి. సపోజ్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ ఉందా, ఎంత పర్సెంటేజ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పెట్టుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పెట్టుకుంటే మన అసోసియేషన్, ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏదో తెలియదు, ఎవరికి ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు. ఇవాళ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. గబుక్కునైనా కిడ్నీ, లివర్, హార్ట్, లంగ్స్ లేదా ఇంకోటి యాక్సిడెంట్ ఏదైనా అయితే హాస్పిటలైజేషన్ అయితే ప్రభుత్వ పరంగా తెలుగుదేశం వాళ్ళని ఫ్రీగా చేస్తాం. అట్లాగే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. రిస్క్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని మీరు 6 లక్షలు చేస్తున్నారు కాబట్టి దానికి కూడా ఉపయోగపడుతుంది. అన్ని రకాలుగా మీకు మేము అందుబాటులో ఉంటాం. మీకు ఏ సలహాలు కావాలన్నా, ఏ సమస్య ఉన్నా ఎప్పుడు అసలు నాకు సంప్రదించమని కోరుతా ఉన్నా. అట్లాగే మీ అసోసియేషన్ సమస్యలు ఏమన్నా ఉంటే ఆ సమస్యలు కూడా మీ అసోసియేషన్ తరఫున రండి. తప్పనిసరిగా మీకు ఒక సోదరులాగా మీరు చేసుకుంటారని తెలియజేసుకుంటూ ఈ రోజుగా విచ్చేసినటువంటి మా మెకానిక్ సోదరులందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అదే ఒక సొంత భవనం మాత్రమే వస్తే ప్రతి నెల ఎవరైనా ఒకసారి సేఫ్టీకి సంబంధించి అలాగే టెక్నికల్ ట్రైనింగ్ సంబంధించి క్లాసులు నిర్వహించుకోవడానికి నేను నెల్లూరు నుంచి ముంబై నుంచి ఢిల్లీ నుంచి ఎక్స్పోర్ట్ని ప్రొఫెసర్ తీసుకోవడం చాలా కష్టపడుతుంది. సేమ్ టైం ఆర్ఎస్ మరి ఈ వచ్చేసరికి టెక్నీషియన్స్ మీద బాగా పడుతుంది. ఒక ట్రైనింగ్ క్లాస్ మనం పెట్టాలి అంటే ఒక టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు 1000 రూపాయలు చూసుకుని చూస్తున్నాం. దానికి ఎలా చేయాలో ఏంటో చేయడం మంచి ఆలోచనది. అసోసియేషన్ కి ఒక స్థలం ఉందాం, దాంట్లో ఒక హాల్ ఎక్సెల్ సంస్థ విజయవాడలో నిర్వహిస్తున్న అమరావతి T20 క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలను గుడివాడ ఎమ్మెల్యే వెనగండ్ల రాము ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా క్రికెట్ ఆడుతూ క్రీడాకారులను ప్రోత్సహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించే ప్రయత్నాలు కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాకుండా సమాజంలోని వివిధ సంస్థలు, ఔత్సాహికులు ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సెల్ సంస్థ చైర్మన్ అరసువిల్లి అరవింద్, సంస్థ ప్రతినిధులు, వివిధ ప్రాంతాల క్రీడాకారులు పాల్గొన్నారు. Hi sir. Hi bro. Congratulations అందరూ ఈ ఎక్సెల్ వారు ఏర్పాటు చేసిన అమరావతి ఛాంపియన్షిప్ కి పాల్గొన్న ప్రతి ఒక్కరికి I wish you all the luck and I'm very well associated with Excel from a long time. Very good organization from Paramatma. So కాబట్టి వెరీ గుడ్ నాకు ఎప్పుడు ఇలాంటి మంచి కండక్ట్ చేసినందుకు దీన్ని డిసిప్లైన్ చేస్తూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గొడవలకు పెట్టే బాగుందని ఆలోచించండి.
చెప్తారు కానీ ఎప్పుడైనా కానీ పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎంజాయ్ చేయటం క్రికెట్ అయినా ఏ క్రీడలో కానీ ఎంజాయ్ చేయటం ఇంపార్టెంట్. ఓకే, గెలిచామా ఓడిపోమా విన్నామా అనేది కాకుండా మనం ఎంజాయ్ చేసామా అనేది వెరీ ఇంపార్టెంట్. I wish you all the best. Good luck to everybody. Thank you. కృష్ణా జిల్లా గుడివాడలోని ధనియాలపేటలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. త్రాగునీటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన ప్రజలు వాటర్ ట్యాంకులు వస్తున్నా పూర్తి స్థాయిలో ప్రజలందరికీ నీరు అందడం లేదని కాలనీవాసులు తెలియజేశారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ గుడివాడల సమస్యల పరిష్కారానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటారని, ఇందుకు కృషి చేస్తానని తెలిపారు. అమృత స్కీమ్ పథకంలో పెండింగ్ లో ఉన్న పైప్ కనెక్షన్ల పనులు ప్రారంభించారని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఇంకా మంచిదే కదండి, ఈ వస్తాయనే తీసుకొస్తుంది. ఆ ట్యాంక్ నీళ్ళు సరిపోతే నేను ఎవరికి చవట్లా ఇంపాసిబుల్ ట్యాంకుల తోటి మనం సప్లై చేస్తాం. గుడివాడ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రతి ఓవర్ హెడ్ ట్యాంక్ ఫుల్ గా ఎక్కించగలుగుతున్నాం. మీకు ఇంత ముందుకి ఇప్పుడు అది బోర్డు అంత కష్టపడితేనే వచ్చింది, ఊరికే వచ్చేలేదు. గత 6 నెలల నుంచి నడుస్తూనే ఉంది ఆ పని అంతా. మీరు కనుక్కోండి, ప్రతి ట్యాంక్ ఫుల్ గా ఇవ్వగలుగుతున్నాం అంటే అది ఒకటే రీజన్. సో ఇప్పుడు మీకు ఇటు నుంచి చెప్పడానికి వేరే కనెక్షన్ ఒకటి ఇవ్వాలండి. ఈ లైన్ కూడా వస్తానికి ఈ లైన్ లోని పైప్ లైన్ వేసేస్తున్నాయి కాబట్టి ఇదంతా కొత్త లైన్ వేసారు కానీ కనెక్షన్ వేయాలి. అంటే వీళ్ళకి కనెక్షన్ దగ్గర మెయిన్ పైప్ లైన్ వచ్చే ఏరియా నుంచి ఇది రాదు. ఓకే, అందుకని దాన్ని మార్చాలని చూస్తున్నాం. ఈ వారంలో ఫినిష్ అవుద్ది. మీకు మాక్సిమం 10 రోజుల్లోపు మీకు ఇటు సైడ్ కూడా నీళ్ళు వచ్చే ఏర్పాట్లు చేస్తాం. సో ట్యాంక్ లోనే మనం రిలయబిలిటీ తగ్గించుకోవాలనుకున్నాం కదా. ఇది ఈ లైన్ కి కల్లా మనకి ఇవ్వాలంటే 2 రోజులు వారం పడదా? ఓకే 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 అంటే పైన వచ్చేవారికి నీళ్ళు ఆగిపోతుంది అనుకోండి. ఇది టైం మార్చేయాలో ఇవ్వండి కొద్దిగా. పొద్దు నుంచి ఒకటి సాయంత్రం ఇవ్వండి. మనకి ట్యాంక్ ఎటు నుంచి వస్తాయి? ఏ ట్యాంక్ నుంచి వస్తాయి ఇక్కడికి? తాలూకా ట్యాంక్ నుంచేనా? ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తనకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తూ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో పట్టభద్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతి కోసం బాధ్యత కలిగిన పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించే సమయం మళ్లీ వచ్చిందన్నారు. ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు ద్వారా అధికారంలోకి ఇచ్చి ప్రజల మంచి కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వామి అయ్యేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు విజయాన్ని కట్టబెట్టాలని రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జనసేన బోరగడ్డ శ్రీకాంత్, యలవర్తి శ్రీనివాసరావు, బీజేపీ దావులూరి సురేంద్రబాబు, ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధులు, పట్టభద్రులు పాల్గొన్నారు. Any questions or good someone to ask? కష్టంగా ఉంది. ఏం మాట్లాడలేదు. బాగా స్ట్రాంగ్ చెప్పటి నుంచో మంచి లీడర్గా ఉన్నారు. ఆయన మాత్రం మనం తప్పకుండా గెలిపించుకున్నారు. థ్యాంక్ యూ. అండ్ వాట్ ఏ కాలేజ్ అండి, చాలా అద్భుతంగా ఉంది. అండ్ వాట్ అన్ అట్మాస్ఫియర్ కంప్లీట్లీ. అంటే ఐఎమ్ సో నాట్ యూస్ టు ఇట్ ఫ్రమ్ లాస్ట్ 2 years. లాస్ట్ 2 years నుంచి చూసిన సభలు ఇవన్నీ ఒక డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడికి వచ్చారు కంప్లీట్ షాకర్ గా ఉంది బేసిక్ గా మాకు, ఫ్రాంక్లీ సేయింగ్. అండ్ వాట్ ఐ డిసిప్లిన్ యూ గైస్ ఆర్ హ్యావింగ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. యూ ఆర్ స్టేయింగ్ as an example and showing it how actually
you let us plead what we are trying to say, and you know what we will do for you. Thank you very much. I really appreciate this, Anna. మీకు గత 2 years నుంచి చూస్తా ఉన్నాను. చాలా మంది ఫెమిలియర్ అయినా అనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ నాట్ ఫెమిలియర్, ఐఎమ్ రాము వెలిగండ్ల, ఎమ్మెల్యే, గుడివాడ. And I'm very proud of it. Thank you. And మీకందరికీ ఆ రోజు నుంచి ఒక ప్రామిస్ చేశాను. నేను ఇక్కడికి నాయకుడిగా రాలేదు, సేవకుడిగా రాలేదు, మీతో సహచరుడిగా ఉంటానని చెప్పేసి ప్రామిస్ చేసినప్పుడు అదే ప్రామిస్ కి ఐఎమ్ స్టిల్ కట్టుబడి ఉన్నాను. మీకందరితోనూ ప్రతిరోజు నడుస్తూ మీ సమస్యలు ఏంటి, ఎవరి సమస్యలు ఏంటి అనేది అన్ని రకాలుగానే ఆలోచించుకుంటూ ఎక్కడ పాజిబిలిటీ ఉంటే అక్కడ పాజిబుల్ చేసుకుంటూ ఏ సమస్యని ఎలా పరిష్కరించాలని 77 సంవత్సరాల స్వాతంత్రానంతరం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినటువంటి ఘనత మీ అందరికీ దక్కిద్ది అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. ఎందుకంటే నేను at the age of 17 years I entered into politics. Since then, in different levels, in different ways, I enjoyed with the politics. As a student leader, youth leader, and an active member in Telugu Desam as a MLA minister, even in the defeated times also, I enjoyed with the politics. The reason is I love politics, I like politics. I believe in the democracy. But unfortunately, how many of you may like politics? This is unfortunate. You may hate the politicians, but you don't be away from politics. The reason is we are living in the country as a citizens of this country. We also వాకర్స్ ఫౌండేషన్ ట్రస్ట్ ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మణిపాల్ హాస్పిటల్ విజయవాడ డాక్టర్లచే గుడివాడ రూరల్ బొమ్మలూరులో వాకర్స్ గవర్నర్ లోయ ఈశ్వర్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో క్యాన్సర్ నిర్ధారణ, గర్భాశయం, రొమ్ము క్యాన్సర్, బీపీ, షుగర్, రక్త పరీక్షలు, ఈసీజీ, గుండె పరీక్షలు మరియు కంటి పరీక్ష నిర్వహించే అవసరమైన వారికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మందులు అందజేశారు. గుడివాడ, బొమ్మలూరు, టిడ్కో కాలనీ, ఆంగ్లూరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు కోన రామారావు, సత్యనారాయణ, గుత్తా చంటి, మాచల రామకృష్ణ తదితర సభ్యులు పాల్గొన్నారు. గుత్తా చంటి గారి ఇంటి వద్ద ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈ మెగా మెడికల్ క్యాంప్ కి మణిపాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి వైద్య బృందంచే క్యాన్సర్ బస్సుతో సహా వచ్చి క్యాన్సర్ పరీక్షలు, స్త్రీలకు ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే గుండె పరీక్షలు అయినటువంటి ఈసీజీ, ఎకో, బీపీ, షుగర్, రక్త పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. మరియు కంటి పరీక్షలు కూడా నిర్వహించబడుతున్నాయి. పరీక్షలు నిర్వహించిన అనంతరం వారికి అవసరమైన మందులు ఉచితంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మెమోరియల్ వారి సహకారంతో ఉచిత మందులు కూడా పంపిణీ చేయబడుతున్నాయి. కాబట్టి ఈ సదవకాశాన్ని బొమ్మలూరు, టిక్కో గృహ సముదాయ ప్రజలు మరియు
ఏలుపూరు, సిద్ధాంతం, అంగళూరు గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, నేను ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ స్థాపించినప్పటి నుంచి గత 8 సంవత్సరాల నుంచి మెగా మెడికల్ క్యాంపులు అనేకం నిర్వహిస్తూ ఇక్కడ 125వ మెడికల్ క్యాంప్ ముఖ్యమైన మందికైన కలజోళ్లు మీకు అందించబడుతున్నాయి. కాబట్టి కలజోళ్లు అవసరమైన వారు తప్పక ఆ సహకారాన్ని కూడా పొందండి. మేము ముఖ్యంగా నడవండి, నడిపించండి, ఆరోగ్యంగా జీవించండి అనే మోటివేషన్ తో ఏర్పడినటువంటి మా నడక ఉద్యమం ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ తరఫున ప్రతిరోజు 30 నిమిషాలు నడవండి, మరొక 15 వసంతాలు అదనంగా జీవించండి అని కోరుకుంటూ నడకే దివ్య ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ తరఫున ఈ యొక్క బొమ్మలూరు పరిసర గ్రామాల్లో ప్రజలందరికీ మా యొక్క ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ తరఫున మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ దీంట్లో క్యాన్సర్ పరీక్షలకు ఉచితంగానే చేస్తున్నారు. మరి కళ్ళజోళ్లు కూడా 300 రూపాయలకే ఇక్కడ కళ్ళజోళ్లు పంపిణీ జరుగుతుంది. మరియు ఎకో పరీక్షలు, ఈసీజీ మొదలగు పరీక్షలు ఉచితంగానే చేస్తున్నారు. కావున ఈ పరిసర చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క మహా సదావకాశాన్ని వినియోగించుకొని తమ యొక్క ఆరోగ్య సమస్యలను నివృత్తి చేసుకుని ఎన్టీ రామారావు స్టేడియం నిర్మించి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి సూచించి ఆ రోజు నిర్మాణం చేయడం జరిగింది. దానికి అనుసంధానంగానే ఈ రోజున ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ సభ్యులు ఇటువంటి కార్యక్రమాలు అంటే ఈ రోజున 125 క్యాంపు చేయటం, ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో కానీ పట్టణాల పేద ప్రజలు ఎక్కడుండే అక్కడ కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ మహాసేవ చేస్తున్నారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందించుకుంటూ, అలాగే మందులు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఇక్కడ రావడం, ఉచితంగా మందులు ఇవ్వడం, అట్లాగే మణిపాల్ హాస్పిటల్ నుంచి కూడా ఖరీదైన వైద్యం క్యాన్సర్ ఈ రోజున వైద్యం చూపించుకోవాలంటే దగ్గర 2000 నుంచి 10,000 రూపాయల వరకు మన స్తోమత లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించి ఈ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు మన బొమ్మలూరు గుత్త చంటి గారి ఆధ్వర్యం ఇంటికాడ మరి వాళ్ళ ఇంటి సవరణలో పేద ప్రజలకి, ఎందుకంటే ఇలాంటి వైద్యం పేద ప్రజలకు దగ్గరగా ఉండాలి ఆలోచనతోనే ఈ టిట్కో కాలనీ కానీ బొమ్మలూరు కానీ ఈ పక్కన చిన్న పల్లెటూరులో అందరినీ పాపం వీళ్ళంతా మైక్ ద్వారా అది అనౌన్స్మెంట్ చేపించి మీ ఇంటి దగ్గర వైద్యం చేపిస్తారని చెప్పి ఆలోచన అందరూ. కృష్ణా జిల్లా గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారికి ఆదివారం సీఐ కొండపల్లి శ్రీనివాస్ కౌన్సిలింగ్ నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావు, గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినిల్ ఆదేశానుసారం 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు రౌడీ షీటర్లు మరియు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. వివిధ కేసులలో నిందితులుగా ఉన్న ముద్దాయిలను స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు. సమాజంలో గౌరవంగా బ్రతకాలన్నారు. వారి ప్రవర్తనపై అనుక్షణంగా నిఘా ఉంచాలని తెలిపారు. సీఎన్ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా గుడివాడ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే వారి పైన మేము కఠినమైన చర్యలు తీసుకోవడం అవుతుంది. ఎక్కువ కేసులు ఇన్వాల్వ్ అయ్యి లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగించే వారి పైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వారు ఎవరంటే జాగ్రత్తగా ఉండాలని మా పోలీసు వారి తరపు నుంచి మేము మనవి చేసుకుంటున్నాం. అదేవిధంగా కొన్ని పెద్ద వెహికల్స్, ట్రక్స్, ట్రాక్టర్లకి వెనకాల వైపు రేడియం స్టిక్కర్స్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తున్నారు. దానివల్ల వెనకాల వచ్చే వెహికల్స్ వాటిని గుద్దుకొని యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మీ వంతు బాధ్యతగా వాహనాలు కలిగిన వాళ్ళందరూ కూడా వెనకాల రేడియం స్టిక్కర్స్ చేసుకోవాల్సింది మనవి చేస్తున్నాం. అదేవిధంగా మరి ముఖ్యంగా మేము వేలకు వేలు ఖర్చు పెట్టి సీసీ కెమెరాలు పెట్టిస్తూ పబ్లిక్ సపోర్ట్ కూడా సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాము. కానీ నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు తోలుతున్నారు. మేము చాలా కష్టపడి సీసీ కెమెరాల ద్వారా ఏదైనా నేరం జరిగినప్పుడు వాటిని డిటెక్ట్ చేయడానికి మేము నెంబర్ ప్లేట్లు వెరిఫికేషన్ చేస్తుంటే నెంబర్ లేకుండా తిరుగుతున్నారు. దయచేసి నెంబర్ లేకుండా రోడ్డు మీదకి వాహనం రాకూడదని మా పోలీసు వారి తరఫు నుంచి మేము మనవి చేసుకుంటున్నాం. ఒకవేళ ఎవరైనా సరే నెంబర్ లేకుండా వాహనం నడిపితే ఇమీడియట్లీ వాహనం సీజ్ చేసి మేము దానికి ఎంత ఫైన్ అవుతుందో అంత ఫైన్ వేస్తాము. అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుదారులు ఎవరైనా సరే దేని గురించి అయినా సరే అసాంఘిక కార్యక్రమం గురించి సమాచారం ఇవ్వాలనుకున్నప్పుడు నిర్భయంగా నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. మేము ఇన్ఫార్మెంట్స్ యొక్క సమాచారాన్ని మేము బయటికి తెలియకుండా ఉండడం కోసం మేము మా సాయశక్తుల మేము ప్రయత్నిస్తాము. అదేవిధంగా కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ గంగాధర్రావు గారు, గుడివాడ డిఎస్పీ గారు, ధీరజ్ వినిల్ గారి సారథ్యంలో మేము అనేక కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నాం. రోడ్డు భద్రతా నియమాల మాసోత్సవంలో భాగంగా అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేశాము.
ప్రతి ఆదివారం కూడా ఇప్పటివరకు మా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసిన రౌడీ షీట్లు సస్పెక్ట్ షీట్లు అందరూ కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వారు ఎటువంటి అసాంఘిక కార్యక్రమం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.